రక్షణ పద్యములు. దైవజనుడు చక్కగా రక్షణ పద్యాలను పుస్తకాన్ని రచించారు. రెవరెండ్ డానియల్ గారు, రెవరెండ్ షాలింరాజు గారు, ఆనంద్ గారు, ముగ్గురు ఒక్కొక్క పద్యాన్ని పాడి దేవుని స్తుతిస్తారు. అందరికీ మరణాత. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసారి అయ్యగారు రాసినటువంటి రక్షణ పద్యం బైబిల్ మిషన్ కొరకు రాశారు, పాడుతున్నాను వినండి. బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను, వేరు చోటను లేని పేరు పెట్టే. దర్శనమందు కొందరికి కనబడుచుండు, పరలోకవాసులను పంపుచుండు. బైబిలులో గొప్ప పాఠాలు నేర్పించు, పాతవి క్రొత్తవి బయలుపరచు. స్వర్గీయ భాషాది వరములిచును, వాక్య సేవకాళిని పోషించుచుండు. ధనము రాగల ఎట్టి దారి లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే. బడులు బోర్డింగులు పనులు లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే. నిలువ సొమ్మును పంట పొలములు లేకున్నా, బైబిలు మిషను స్థాపనము జరిగే. మనన చేయు సమాజాలు లేకున్నా, బైబిలు మిషను స్థాపనము జరిగే. ఆ మరణాత. చప్పట్లు కొడదాం. స్టార్ట్ చేయాలి. మీరు రెడీగా ఉండాలి. ఓ ప్రత్యేక కార్యక్రమం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నా వందనన్నా. మరణ తమ్ముడు బాగున్నారా? అంతా బాగున్నాం, క్షేమం. మీరందరూ ఎలా ఉన్నారు? మేము క్షేమంగా ఉన్నామన్నా. చెప్పు, ఏమీ సడన్గా వచ్చావు? అయితే ఒక చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలామంది బస్సుల మీద, రైళ్ళ మీద, కారుల్లో ప్రయాణమై చాలామంది బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికన్నా? మేమంతా బయలుదేరుచున్నది బైబిల్ మిషన్ మహాసభల కన్వెన్షన్స్ జరుగుతున్నాయి, అక్కడికి బయలుదేరి వెళుచున్నాం. మేము కుటుంబములు సంఘములన్నీ బయలుదేరి అక్కడికి వెళుచున్నాం. చాలా సంతోషం అన్న. అయితే ఈ బైబిల్ మిషన్ దినదినము చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ బైబిల్ మిషన్ విషయమై నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మీరు తీరుస్తారన్నా? ఖచ్చితంగా తమ్ముడు, నీవు అడగొచ్చు అన్న. అయితే బైబిల్ మిషన్ను ఎవరు బయలుపరిచినారు? ఎవరికి బయలుపరిచారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసుడైన ముంగమూరు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలుపరిచారు. బైబిల్ మిషన్ను ఎప్పుడు బయలుపరిచారు? ఎక్కడ బయలుపరిచరి? తూర్పుగోదావరి జిల్లా తమ్ముడు, రాజమహేంద్రవరంలో 1938 సంవత్సరము జనవరి 31వ తేదీన దేవదాసయ్య గారి ప్రార్థన గదిలో ఉండగా పట్టపగలు 2 గంటలకు మహిమ గల బంగారు వర్ణముతో కూడిన తెలుగు అక్షరాలు బైబిల్ మిషను అని వ్రాత గాలిలో ప్రభువు రాసి అయ్యగారికి చూపించిరి. అవునా అన్న? బైబిల్ మిషన్ను దేవుడు ఎందుకు బయలుపరిచెను? తమ్ముడు, ఈ బైబిల్ మిషనును బయలుపరచుటకు కారణము దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నారు. కాగా ఆ ప్రేమించిన ప్రేమ నిమిత్తము అందరూ ప్రభువుతో మాట్లాడవలనని ఆయన ఇష్టపడుచు ఈ బైబిల్ మిషన్లో
ప్రత్యేకముగా సన్నిధి క్రమము, 7 మెట్ల ధ్యానము, ఇంకను గల ప్రకటన గ్రంథము వివరణము, పరమగీత వివరణము, అలాగుననే ప్రార్థనా ప్రకరణములు, ఇవన్నీ కూడా ఇమిడ్చి అనేక నూతనమైన సంగతులను ప్రపంచమునకు తెలియజెప్పవలనని ఒక భక్తుని ఎన్నుకొని ఆ భక్తునికి ప్రభువు బయలుపరిచి అన్ని సంఘములను కూడా గొప్పగా పెంచి పోషించి పెరిగేటట్లు చేసి మేఘమెక్కించుకొనవలనని, మేఘమెక్కించుకున్న పిదప అక్కడ అనేక అంతస్తులు ఉన్నాయి పరలోకములో. కేజీ నుంచి పీజీ వరకు ఉన్నది విద్యే కానీ, ఉదాహరణ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో సంఘముల పోలికలు, అంతస్తులు మనం చూడగలుగుతున్నాం. అందులో మొదటి సంఘమును కొన్న అంతస్తు జీవవృక్ష ఫలములను భుజింపునిస్తున్నారు కదా. చివరి 7వ సంఘానికి, లవోదిక సంఘానికి వచ్చినప్పుడు నాతో పాటు నా సింహాసనం అందు కూర్చోండి ఇచ్చేదని చెప్పినారు కదా ప్రభు. ఆ సింహాసనంలో కూర్చునే ప్రక్రియ ఎలాగో నేర్పుటకు బైబిల్ మిషన్ను ప్రభువు చూపించినారు, బయలుపరిచినారు. అవునా అన్న, చాలా చక్కగా చెప్పారు అన్న. దేవుడు దేవదాసు అయ్య గారికి ఎందుకు బైబిల్ మిషన్ను బయలుపరిచాను? ఈ ప్రశ్న మనము దేవుణ్ణి అడగవలను. అయినా నేను కొన్ని అంశాలు నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అలాగే అన్న. 3 కుమారులు ఉండగా దేవుడు ఎందుకు నోవాహునకు నావ నిర్మాణ కార్యమును అప్పగించెను? యాకోబునకు 12 మంది కుమారులు ఉండగా దేవుడు ఎందుకు యోదాను క్రీస్తునకు పితామహునిగా ఏర్పరిచెను? అనేక మంది కన్యకులుండగా ప్రభువు జన్మించుటకు దేవుడు ఎందుకు మరియమ్మను ఏర్పరిచెను? అన్నా ప్రవక్తిని ఎందుకు ఏర్పంపలేదు? 12 మంది శిష్యులు ఉండగా ఇతరులు యూదులతో సమాన వారసులు అనే సంగతి దేవుడు అపోస్తులైన పౌలుకి ఎందుకు బయలుపరిచెను? అనేక మంది విద్యార్థులు ఉండగా బైబిలు అచ్చునకిచ్చుటకు దేవుడు ఎందుకు మార్టిన్ లూథర్ను ఏర్పరచెను? ఇట్టి ఉదాహరణములు బైబిల్లో ఇంకను అనేకములు గలవు. కానీ ఈ సమయాన్ని బట్టి కొన్నే నీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని చిత్తమును బట్టి దేవదాసు అయ్య గారిని బైబిల్ మిషన్ ప్రత్యక్షతకు ఏర్పరచుకొనెను. అవునా అన్న, బైబిల్ మిషను అనగా భావం ఏమన్నా? మిషను, బైబిల్ మిషను, అందులో మనం చూడొచ్చు మిషను. ఈ మిషన్ అనగా పని, బైబిల్ మిషన్ అనగా బైబిల్ పని. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో ప్రభువు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని శిష్యులతో చెప్పాను. అనగా సంఘమును స్థాపించుడని ప్రభువు చెప్పిన పనికి మిషను అని అర్థము. బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పిన పనిని చేయుటయే, అనగా సువార్తను ప్రకటించేయుటయే బైబిల్ పని ఈజ్ ఈక్వల్ టు బైబిల్ మిషను. అవునా అన్న? అన్న, బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం ఏమిటి? తమ్ముడు, భూలోకములో ఉన్న ప్రతి మనిషితో మిక్కిలి స్పష్టముగా మాట్లాడవలనని నాకున్నదని ప్రభువు చెప్పిరు గనుక అందరికీ కనబడి అందరితో మాట్లాడుట బైబిల్ మిషన్ విశ్వాసము. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము అను సూక్ష్మ ప్రార్థన బైబిల్ మిషన్లో కలదు. అవునా అన్న, మరొక సందేహం నాకుంది. మనుషులు దేవుని చూడలేరని తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనందు వ్రాయబడి ఉండగా దేవుడు కనబడును, మాట్లాడును అని ఎలా చెప్పుచున్నారు? తమ్ముడు, ఈ అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే నీవు వెళ్ళి ఇంకా చాలా మందికి చెప్పాలి కదా. అందుకు 2 అంశాలు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అలాగే అన్న. సమీపింపరాని దేవుని మహిమ ప్రత్యక్షతను బహిరంగంగా ఎవరినూ చూడలేరు. కానీ బైబిల్ గ్రంథములో హనోకు దేవునితో నడిచినట్లు కలదు. నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడి కనబడి మాట్లాడినట్లు గలదు. దేవుని స్వరూపమును ధరించుకుని వచ్చిన ప్రభువు ఫిలిప్పుతో నన్ను చూచిన వాడు
తండ్రిని చూచినట్లే అని యోహాను 14:9 చెప్పాను. స్టెఫను ప్రభువు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండట చూచినట్లు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56 కలదు. అది పౌలు గారితో అపోస్తులైన పౌలు గారితో ప్రభువు మాట్లాడినట్లు 18:9 అపోస్తుల కార్యములో కూడా కలదు. పద్మాసులంకలో అపోస్తులైన యోహాను గారు పరలోక దర్శనములు చూచినట్లు ప్రకటన గ్రంథములో కలదు. సంఘకాలములో ప్రవక్త అయిన దేవదాసయ్య గారు, కైలాస మహర్షి గారు, సాధు సుందర్ సింగ్ గారు మొదలగు భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తమకు కనబడి మాట్లాడినట్లు తెలియజేసిరి. నేటి కాలములో పరిశుద్ధ జీవితము జీవించుచున్న దైవ సన్నిధి అనుభవము గలవారు ప్రభువు తమకు కనబడి మాట్లాడినట్లు ఎవ్వరునూ కాదనలేని సత్యముగా రూఢి అగుచున్నది. దీనికి వాక్యాధారముగా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము, హెబ్రీ 12:14 ఇట్లా మనం కొన్ని వచనాలు చూసుకోనవచ్చును. అవునా అన్న? మరి బైబిల్ మిషన్లో పనిచేయు దేవుని సేవకులకు కుటుంబ పోషణ ఎలా జరుగుతున్నదన్నా? తమ్ముడు, బైబిల్ మిషన్ సేవకులు సువార్తను ప్రకటించి సంఘములు స్థాపించుచున్నారు. గలతీ 6:6 ప్రకారము సంఘములే సేవకులను పోషించుచున్నవి. ఈ మిషన్లోని సేవకులకు జీతాలు ఉండవు. ఈ మిషన్కు విదేశీ సహాయము లేదు. కేవలము విశ్వాసమును బట్టి ప్రభువుపై ఆధారపడి సేవకులు సేవ చేయుచున్నారు. నిరుకు రాబడి, నిరుకు సొమ్ము లేక అవసరమైతే పశువులైనా ఉండి నమ్మకముగా తమను పిలిచిన దేవునికి సమర్పించుకొని పని చేయుచున్నారు. అవునా అన్న? బైబిల్ మిషన్లకు పోషణాధారం లేదు కదా, కనుక తక్కిన మిషన్ల వలె వ్యాపించునా? ఆది క్రైస్తవ సంఘము పోషణాధారం లేకపోయినను యేసు ప్రభువారు ప్రశ్న అడిగారు కదా శిష్యుల్ని, ఏమని, మీకేమైనా లోటు వచ్చిందా నాతో ఉండడం వల్ల అని అడిగారు కదా. బైబిల్ మిషన్ సేవకులు కూడా ప్రభుతో సహవాసం చేయడం బట్టి ఇది వ్యాప్తి నేటికి చెందుతూనే ఉంది. అవునా అన్న? అన్న, బైబిల్ మిషన్ ఏ విషయములలో గొప్పదని కొందరు అడుగుచున్నారు, అది మరలా చెప్పండి. తమ్ముడు, బైబిల్ మిషన్ మోకాళ్ళ అనుభవము ధ్యానము చేయటములో, అలాగే పత్రికలు అనేకమైనవి ప్రచురించి అందరికీ పంచుటలో, అలాగుననే అనేక అంశములు లోకమునకు తెలియజేయడంలో, ప్రకటన గ్రంథము, పరమగీతము ఇవన్నిటినీ కూడా లోకమునకు తెలియజేయడమును బట్టి బైబిల్ మిషన్ కనబడుచున్నది. అవునా అన్న? అన్న, బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతములు తెలియపరచండి. తమ్ముడు, బైబిల్ మిషన్లో కొన్ని సిద్ధాంతములు నీకు చెప్పుచున్నాను. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని నీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆయన మీతో చెప్పునది చేయుడి అని బోధను బట్టి క్రీస్తు ప్రభు స్వరముతో ఏమి చెప్పునో అది మేము చేయవలెను అని సిద్ధాంతము బైబిల్ మిషనులో మూల సిద్ధాంతమై ఉన్నది. ఏ మతమును గాని, ఏ మిషనును గాని, ఏ మనుషుని గాని ద్వేషింపరాదు, దూషింపరాదు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకొనవలను అనేవి ఈ మిషన్లో ముఖ్య సిద్ధాంతములుగా కనబడుచున్నవి. అవునా అన్న? అన్న, మరి బైబిల్ మిషన్ సంబంధించిన పుస్తకాలు ముద్రించుట జరిగిందా? జరిగితే తెలియపరచండి. బైబిల్ మిషన్ తమ్ముడు, ఈ మిషన్లో దైవజనులు అనేక పుస్తకములను రచించిరి. దైవజనుని రాతలు ప్రత్యేకముగా ఈ బైబిల్ మిషన్, మేము వెళ్ళుచున్న బైబిల్ మిషన్ మహాసభలలో మీకు లభ్యమవుతాయి. నేను ఇప్పటివరకు చాలా అంశాలు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో నుండి చెప్పినవే. అవునా అన్న? అన్న, బైబిల్ మిషన్ స్థాపించి నేటికి 87 సంవత్సరములు అయింది కదా, ఇంతకీ ఎంతవరకు విస్తరించింది? తమ్ముడు, ఆంధ్ర రాష్ట్రం రాజమహేంద్రవరములో బయలుపరచబడిన బైబిల్ మిషను సేవ భారతదేశం అంతటా వ్యాప్తి చెందింది.
ఇండియాలో వేల కొలది దేవాలయములు, స్వస్థశాలలు ఏర్పడినవి. బైబిల్ మిషన్ పెద్దల ఆధ్వర్యంలో అనేకులు సేవకులుగా అభిషేకింపబడి నానాటికి విస్తరించచ్చు లక్షలాది మంది విశ్వాసులను కలిగి పని చేయుచున్నది. ఇండియాలోనే కాకుండా ప్రపంచములో అనేక దేశాలకు బైబిల్ మిషన్ సేవ విస్తరించిపోయింది ఇప్పటికే. అవునా అన్నా బైబిల్ మిషన్ వారు మహాసభలు జరిగిస్తారా? జరిగితే ఎప్పుడు జరిగిస్తారు? బైబిల్ మిషన్ మహాసభలు, బైబిల్ మిషన్ గన్నవరము మహాసభలు జనవరి 29, 30, 31వ తేదీలలో నిర్వహించబడుచున్నవి. అక్కడికే మేమంతా బయలుదేరి పరుగులు పెట్టచ్చు వెళ్ళిపోవచ్చున్నాము. ఈసారి నుండి నీవు కూడా మీ కుటుంబంతో ఆ సభలోనికి వచ్చి ఎన్నో మంచి సంగతులు నేర్చుకుంది కానీ సిద్ధపడు తమ్ముడు. ఖచ్చితంగా సిద్ధపడతానన్నా. మీరు చెప్పిన మాటలు మాకు చాలా నచ్చాయి. నాకు కూడా ఈ బైబిల్ మిషన్ మహాసభలకి రావాలని అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. మీరే కాదు, మీతో పాటు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ విన్నారు కదా. విన్నాం. అందరికీ చెప్పి మీ సంఘాల్లో కూడా చెప్పి వారిని కూడా మేము ఆహ్వానించుచున్నట్లుగా ఈ సంగతులు నేర్చుకోవడానికి అందరు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా బాగుంటది. అన్ని మిషన్లు ఇక్కడున్న సంగతులు నేర్చుకుని గొప్పగా పెరిగిపోయి మేఘం ఎక్కడానికి సిద్ధపడిపోదాం. దేవునికి మహిమ తెచ్చేద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. తప్పకుండా వస్తా ఉన్నాం అందరం కూడా కలిసి. మరణాత. మరణాత. ఇంతకు మీది ఏ ఊర్లో ఉన్నారు?